అన్నీ అందరికి ఇచ్చేస్తాం ఈ మాట బాగానే ఉంటుంది. క్రమంగా లైన్లోకి వచ్చాక అసలు లెక్క తేలుతుంది. ఇప్పుడు బస్సులకి సంబంధించి ఎక్స్ప్రెస్ సిటీ బస్సులు వీటికే ఇప్పుడు రోజుకి 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. దాని నుంచి ఎట్లా పరిష్కరించుకోవాలో అర్థం కాక తలబట్టుకుంటున్నటువంటి సిచ్యుయేషన్. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు అసలైనటువంటి అంశం నెక్స్ట్ వస్తుంది. గ్యాస్ సిలిండర్లు. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్లు ఎట్లా ఇవ్వాలి, దీని మీదన నివేదికలు తీసుకుంటుంటేనే చాలా భయం వేసిపోతుందంట. ఏవేవైతే ఇందులో కీలకమైనటువంటి మహాలక్ష్మి పథకంలో భాగమైన 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీకి పౌర సరఫరాల శాఖకి సంబంధించి నివేదిక అడిగారట. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం కలెక్టర్లతో మీటింగ్ సందర్భంగా లెక్క చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 85,79,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య 89 లక్షలు టోటల్గా. గివిటప్లో భాగంగా 4.2 లక్షల మంది ఇచ్చేసేయడం మూలంగా 85 లక్షల మంది ఇప్పుడు రేషన్ కార్డు కలిగి ఉండి గ్యాస్కి సంబంధించి డబ్బులు కడుతున్నారు. వీళ్ళని మినహాయిస్తే ఇప్పుడు 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. అయితే రేషన్ కార్డు డేటాబేస్ మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63 లక్షలుగా ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకి 340 రూపాయలు రాయితీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం కనెక్షన్లో ఇవి 11 లక్షలు. అంటే ఇవి పోను అప్పుడు ఈ 85లో ఈ 11 పోతే కనుక దాదాపుగా 74 వస్తుంది. బట్ వీటికి కూడా ఈ 11 లక్షల వాళ్ళకి కూడా 500 రూపాయలకి ఇవ్వాలి కదా, ఇది ఎట్లా అన్నటువంటి ఒక పెద్ద అంశం. వాస్తవంగా రాయితీ సిలిండర్లను సంవత్సరానికి 6 లేక 12 ఇవ్వాలా అనే విషయం మీద ఇప్పుడు స్పష్టత తీసుకుంటారట. ఇంతకుముందు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే అన్ని 500 రూపాయలు అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని సిలిండర్లు ఇద్దాం అని సగటున ఎన్ని వాడతారు అని అడిగారట. ప్రతి నెల సిలిండర్ రీఫిల్ చేసుకునే వాళ్ళు 44% మంది అని కలెక్టర్లు చెప్పారట. దీంతో ఏడాదికి 5, 6 ఇద్దామా, 7, 8 ఇద్దామా అన్నటువంటి ఇట్లో ఉంది. అట్లాగే అస్సలు పొరపాటును కూడా ప్రజలు పాజిటివ్గా తీసుకోరు. సగం ఇచ్చి సగం చేయకూడదు. చేస్తే ఇప్పుడు ఇందులో కూడా ఎందుకు రేషన్ కార్డుల లెక్క ఏంటి, టోటల్గా ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఉంది కదా. 1,20,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కానీ మళ్ళీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాం, ఈ లెక్క ఏంటి అప్పుడు?